ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 డాక్టర్ మారెల్ రామకృష్ణ గురుదేవతాయై నమో నమః. అమ్మవారు బాలా త్రిపుర సుందరి శ్రీ విద్యా స్వరూపిణి, శ్రీ విద్యా పీఠంలో ఉన్న అమ్మవారు. శ్రీ అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడు అవస్థలను దాటించేటువంటి స్థితి కలిగినటువంటి బాలాత్రి అమ్మవారు. అమ్మవారి యొక్క శ్రీ సూక్తంలో 4 వర్ణాలు ఉంటాయి: కుక్కలు, ఆవు, గుర్రము, ఏనుగులు. ఈ 4 కూడా ఒక్కొక్క చేతనత్వానికి సంబంధించినటువంటి కాలము, సూర్యకిరణ విజ్ఞానము, హృదయ విజ్ఞానము, ఐశ్వర్యం యొక్క మానసిక స్థితి. అలాగే ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ. ఇవి పంచతత్వములు. ఆకాశతత్వంలో స్పందనలు ఏర్పాటు చేయడమే మంత్రము. మంత్రము అనగా ఆకాశంలో స్పందనలు ఏర్పాటు చేస్తే ఆ స్పందనలు 5 రకాలుగా మారుతాయి అని చెప్తున్నటువంటిది శ్రీ సూక్తం. ఈ స్పందనని మనం మానసికంగా పరిపుష్టితో ఏర్పాటు చేయగలిగితే వాతావరణం మొత్తం మారిపోతుంది. మనం అనుకున్న పరిస్థితులు వాటంతట అవే వస్తాయి, దిగిపోతాయి, మనం ఏమీ చేయక్కర్లేదు. అటువంటి స్థితిని చెప్తున్న శ్రీ సూక్తం వివరణ. శబ్దము, స్పందన. దీన్నే శ్రద్ధ, సభూరి అని, నిష్ఠ, శ్రద్ధ అని ఏ పేరైనా పెట్టుకోవచ్చు. 2గా విభజించబడుతుంది ఏ శక్తి అయినా సరే. ఆ శక్తిని చెప్తున్నాడు. అశ్వధాయే చ గోధాయే ధనధాయే మహాధనే ధనం మే జుషుతాం దేవి సర్వకామార్థ సిద్ధయే. అశ్వధాయే చ గోధాయే ధనధాయే మహాధనే ధనం మే జుషుతాం దేవి సర్వకామార్థ సిద్ధయే. అశ్వధాయే చ గోధాయే ధనధాయే మహాధనే ధనం మే జుషుతాం దేవి సర్వకామార్థ సిద్ధయే. పరిపూర్ణముటి అస్తముని వివరించారు శ్రీ సూక్తంలో. ఇప్పటికింకా మన సైంటిస్టులు 1.5 హార్స్ పవర్ అంటారు. అదేంటో అర్థం కాదు. సగం గుర్రం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. పూర్తి గుర్రాలని మాత్రమే చెప్పారు వేదంలోని. అటువంటి అస్తము అంటే శక్తి, శక్తికి ప్రత్యేకంగా చెప్పినటువంటి వేద ప్రమాణమైన బాలాత్రి వారికి శ్రీ విద్యాపీఠానికి నమస్కారము. జై బాల, జై బాల.